కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇవాల్టి నుంచి రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నేటి నుంచి డిసెంబర్ 2 వరకు రెండో విడత ఎన్నికల నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. రెండో విడతలో 193 మండలాల్లోని 4333 పంచాయతీలు, 38350 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 14వ తేదీన రెండో విడత పోలింగ్ ఉండగా అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఇక చివరి విడత పోలింగ్ డిసెంబర్ 17వ తేదీ నిర్వహిస్తారు. ఇవాల్టి నుంచి రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులు కరీంనగర్ నుంచి భాస్కర్, అలాగే ఆదిలాబాద్ నుండి సారంగపాణి ఉన్నారు. ముందుగా సారంగపాణి దగ్గరికి వెళ్దాం. సారంగపాణి, శ్రవణి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి దశ నామినేషన్ల స్వీకరణ పూర్తయింది. మొదటి దశలో 481 పంచాయతీలకు నామినేషన్లు స్వీకరించారు. అదేవిధంగా 4226 పంచాయతీల వార్డు సభ్యులకు నామినేషన్లు స్వీకరించారు. ఇక ఈ రోజు నుంచి రెండవ విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 522 పంచాయతీలకు 4900 పైచిలకు వార్డులకు నామినేషన్లు స్వీకరించబోతున్నారు. అయితే ఈరోజు మొదటి విడతకు సంబంధించి స్వీకరించిన నామినేషన్ల పరిశీలన కొనసాగుతుంది. దానికి సంబంధించి అభ్యర్థుల జాబితాను డిసెంబర్ 3వ తేదీన ప్రకటిస్తారు. ఇక ఈ రోజు నుంచి నామినేషన్లు స్వీకరించబోతున్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం జిల్లా, అదేవిధంగా నిర్మల్ జిల్లాకు సంబంధించి జీపీల్లో ఆయా వార్డులకు సంబంధించిన నామినేషన్లు స్వీకరించబోతున్నారు. అయితే మొదటి ఫేజ్లో ఏకగ్రీవాలు సైతం కొన్ని ఇప్పటికే తీర్మానాలు చేసుకోగా కొన్ని గ్రామ పంచాయతీలు ఒక్క నామినేషనే వచ్చింది. అయితే నామినేషన్ల పరిశీలన తర్వాత అభ్యర్థుల జాబితా ఎప్పుడైతే ప్రకటిస్తారో అప్పుడే ఏకగ్రీవం చేస్తామనేది అధికారులు చెప్తున్నమాట. అయితే ముఖ్యంగా రెండో విడతకు సంబంధించి నిర్మల్ జిల్లాలో కొన్ని జీపీల్లో ఏకగ్రీవాలు చేసుకున్నారు. అయితే ముందస్తు ఏకగ్రీవాలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లవు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత నామినేషన్ ఒక్కటే గనక ఉంటే అది చెల్లుబాటు అవుతుందని అధికారులు చెప్పారు. అయితే ప్రలోభాలు లేదా బెదిరింపులకు పాల్పడి లేదా వేలం పాటలు వేస్తే గనక చర్యలు తీసుకుంటాం, కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో కొన్ని చోట్ల నామినేషన్లు సైతం దాఖలయ్యాయి. ఈ రోజు నుంచి రెండో విడత నామినేషన్లు స్వీకరించనున్న నేపథ్యంలో గ్రామాల్లో టామ్ వేయడంతో పాటు ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్లు వేయాలని ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక 5 జీపీల్లో సర్పంచ్ సంబంధించిన స్థానాలకు నామినేషన్లు రాలేదు. ఎందుకంటే రిజర్వేషన్ ఒకటి ఉంటే అక్కడ మాత్రం ఆ రిజర్వేషన్ సంబంధించిన క్యాండిడేట్లు లేకపోవడం మూలంగా ఆయా జీపీలకు సర్పంచ్, కొన్ని వార్డు సభ్యులకు నామినేషన్లు సైతం రాలేదు. అయితే సర్పంచ్ స్థానానికి గనక నామినేషన్ రాకపోతే ఎవరైతే వార్డుల్లో గెలుస్తారో వాళ్ళనే ఒక ప్రతినిధిగా ఎన్నుకుంటారు తప్ప సర్పంచ్ స్థానం అనేది ఖాళీగా ఉంటుంది. సర్పంచ్గా ప్రతినిధిగా ఎన్నుకుంటారు తప్ప సర్పంచ్ స్థానానికి ఎవరు లేకపోవడం మూలంగా ఇలా జరుగుతుంది. అయితే ఇక ఏకగ్రీవాలకు సంబంధించి రాజకీయ పార్టీలు మాత్రం తమ మద్దతుదారులను ఏకగ్రీవం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నారు. అదే కాకుండా ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే మీ గ్రామం అభివృద్ధి జరగాలంటే ఏకగ్రీవం చేసుకోవాలని ఆఫర్లు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల వేలంపాటలు సైతం జరుగుతున్నాయి. అయితే అది సీక్రెట్గా జరుగుతుంది, తెరపైకి ఎక్కడా రావట్లేదు. కానీ ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీములు మాత్రం క్షేత్రస్థాయికి వెళ్ళి పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు.
కానీ అది ఎక్కడికి బయటకు రాని పరిస్థితి కనిపిస్తుంది. ఒక నామినేషన్ వస్తే గనక వాళ్ళని ఏకగ్రీవం చేసే అవకాశం ఉంటుంది. కానీ ఎన్నికల నిబంధనలకు లోబడి మాత్రమే ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అయితే రాజకీయ పార్టీలు మాత్రం గ్రామాభివృద్ధి జరగాలంటే ఏకగ్రీవం చేసుకోవాలని వివిధ రాజకీయ పార్టీలు ఆఫర్లు ఇస్తున్న నేపథ్యంలో అధికారులు మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే పంచాయతీల్లో అవగాహన సైతం కల్పిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. నేటి నుంచి నామినేషన్లు రెండో విడత స్వీకరించనున్నారు. అయితే ఏకగ్రీవాలపై అన్ని పార్టీలు దృష్టి సారించిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో నామినేషన్లు వచ్చేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల సంబంధించి రెండో విడత నామినేషన్ల స్వీకరణ సంబంధించి పూర్తి అప్డేట్స్ రావాలి. రైట్ సారంగపాణి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్ కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా